లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 125 దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలున్నాయంట. ఆ పర్వతాలు అలాగే దేవుడంట ఇది మొదలుకొని మనందరి చుట్టూ కావలిగా రక్షణ కవచంగా ఉంటున్నాడంట. యెహోవాయే మన చుట్టూ ఉంటున్నాడు. ఇక మనకి భయం ఏంటి కదా? అవును, యెహోవా ఇది మొదలుకొని తన ప్రజలందరి చుట్టూ ఆయన కావలిగా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా ఇంత గొప్ప ధైర్యము, ఇంత గొప్ప కాపుదల మనకి ఎక్కడ దొరకదు. యెహోవాయే నీ చుట్టూ ఉండగా నీకు విరోధి ఎవడు? నిజంగా కదా, యెహోవా నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు అంటాడు. ఆయనే నీ పక్షంగా ఉన్నాడు. నీకు విరోధి అంటూ ఎవరు ఉండలేరు. కాబట్టి ఒకవేళ ఉన్నవారు జయించలేరు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా నీ పక్షంగా యుద్ధము చేసి వారిని జయించే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు అనమాట. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు విజయముతో ఉంటావు, ఆనందముతో ఉంటావు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప మాట ఇది. ఆయన అంటున్నాడు, నీ ప్రజల చుట్టూ నేను అగ్ని కంచెగా ఉంటున్నాను, నేను ఒక కాపరిగా ఉంటున్నా, నేను ఒక కవచంగా ఉంటున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సుఖశాంతులతో సమాధానంతో ఉందురుగాక అంటున్నారు. ఆ సమాధానంతో నిద్రపోదురుగాక. ఏ టెన్షన్, ఏ భయం లేకుండా మీరు ఉందురుగాక అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా స్వేచ్ఛ సమాధానములతో ఈ సంవత్సరంలో ఉందుముగాక అంటున్నాడు. సమాధాన సంతోషంతో ఈ సంవత్సరంను గడుపుదుముగాక. దీర్ఘాయుష ఆరోగ్యములతో మనం ఉందుముగాక. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నది ఎవరు? ఆయన సత్య స్వరూపైన దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నీకు భయం లేదంటున్నాడు. స్వేచ్ఛ సమాధానాలతో ఉంటారు. ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు జీవితంలో జరిగించే రీతిగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నందుకు నిజంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలన్నమాట. నిజంగా ఆయన కృప ద్వారా మనం ప్రతిదీ మేలు పొందుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయనే నీ పక్షంగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయనను పట్టుకొని ఆయనతో నడిచి నువ్వు మేలు పొందుకోవాలి. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నువ్వు అన్నావు తండ్రి ప్రవేశయ్య, అయ్యా తండ్రి ప్రవేశయ్య, ఇది మొదలుకు నీ యెహోవాని పక్షంగా ఉంటున్నాడు, నీ చుట్టూ ఉంటున్నాడు, నీ కావలిగా ఉన్న అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే భయము, ఆందోళనతో, వేదనతో ఉన్నారు, వారందరికీ నువ్వు ఇస్తున్న గొప్ప సమాధానం, సంతోషకరమైన వార్త ప్రభావాన్ని బట్టి వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా, అయ్యా నాకు అయ్యా తండ్రి సమాధానం లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, కాపుదల లేదు, కృప లేదు అంటున్నారు, వారందరికీ తండ్రి నీ కృప ద్వారా వాటిని మెండుగా వసుగమని దీర్ఘాశ ఆరోగ్యాలతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.